నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. ఇక మనం చూసుకున్నట్లయితే డైమండ్ రాణి రోజక్క మళ్ళీ ప్రెస్ మీట్ ముందరకు వచ్చి మాట్లాడింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఉద్దేశిస్తూ మాట్లాడింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే రోజా మాట్లాడుతూ అసలు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి, అసలు అంబటి రాంబాబు తప్పే చేయలేదు అని మాట్లాడుతుంది. నిజంగా అంబటి రాంబాబు తప్పేం చేయలేదు అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఎందుకంటే నువ్వు అవే బూతులు మాట్లాడతావు, అంబటి రాంబాబు అదే బూతులు మాట్లాడతారు. ఇంకా నీకు అందులో తప్పేడ కనిపిస్తుంది? అస్సలకే కనిపించదు. ఇంకా రోజక్క ఇంకా మాట్లాడుతూ ముఖ్యంగా గల్లా మాధవి గురించి మాట్లాడుతూ ఆమె చాలా అంటే నీచంగా, అంటే ఎవరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఆమె, అంటే గతంలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, మరి దారుణంగా ఇటు నగరిలో చూసుకున్నట్లయితే అలాంటి ఒక కాన్స్టిట్యున్సీలో కూడా ఆమె ఘోర ఓటమి పాలైంది. అలాంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజక్క ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గురించి ఆమె మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, నీచంగా మాట్లాడింది. భూమికి జానడుంది, ఇంత మాట్లాడుతుంది, అంత మాట్లాడుతుంది అంటూ గల్లా మాధవిని మాట్లాడింది. నిజానికి ఒక అంటే గతంలో ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయాలు చేసిన నువ్వు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే నీకు మాట్లాడే సభ్యత సంస్కారం ఎలాగో లేదు. అంటే నీకు గల్లా మాధవికి పోలిక ఏమైనా ఉందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అసలు ఆమె గురించి మాట్లాడుతూ ఇంకో మాట కూడా మాట్లాడవు. ఏమని? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యింది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఇంత మాట్లాడుతుంది, అంత మాట్లాడుతుంది అని మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఫస్ట్ టైం అయినా అసలు ఎమ్మెల్యేగా అయ్యావా? 2 సార్లు ఓడిపోయి మూడోసారి అది కూడా ఏదో అప్పుడు వైసీపీ పార్టీకి ఉన్న ఏమంటారు క్రేజ్ వల్లనో అనుకోవచ్చు. అంటే ఇక్కడ పూర్తిగా నువ్వు నిలబడినందుకు కాదు, అటు వైసీపీ పార్టీకి సంబంధించి ఉన్న క్రేజ్ వల్లనో ఏదో మూడోసారికి అయితే గెలిచావు. మూడోసారికి గెలిచి ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏం వెలుగబెట్టావు? నువ్వు చేసింది ఏది లేదు. ఏమైనా అంటే స్కాములు లేదంటే స్కీములు, వీటి పేరిట అడ్డంగా దోచుకున్నావు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి కూడా ఒక నీచమైన సంస్కృతిని నువ్వు తీసుకొచ్చావు. అది ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి ఎంత నమ్మకంగా భావించే అలాంటి ఒక పవిత్రమైన ఆలయాలకు వెళ్ళి అక్కడ కూడా రాజకీయాలు చేస్తూ, అక్కడ కూడా మాట్లాడుతూ, నువ్వు వెళ్ళడం మాత్రమే కాకుండా నీ వెనకల గొర్రెల మందాన్ని తీసుకెళ్తూ వాళ్ళకి ఫ్రీ దర్శనాలు చేపిస్తూ ఇటు తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించి ఆ క్షేత్ర పవిత్రతను భంగం కలిగిస్తూనే మళ్ళీ ఈ విధంగా రాజకీయాలు చేసినావు. ఇక అంతేకాకుండా ఇక ఆమె స్కామ్ల గురించి మాట్లాడుకుంటే ఇక రోజంతా కూడా మాట్లాడుకోవచ్చు. ఆమె చేసిన అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఆ 10 సంవత్సరాల అధికారంలో కూడా ఎక్కడ దోచుకుందామా, ఏ విధంగా దోచుకున్నది దాచుకుందామా అనే ఒక ప్రయత్నంలోనే మునిగిపోయింది. కానీ నువ్వు ఇప్పుడు గల్లా మాధవి గురించి మాట్లాడుతున్నావు. అసలు గల్లా మాధవి మొదటిసారి అసెంబ్లీలోకి వచ్చిన, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెని ప్రోత్సహించేది పోయి, అంటే ప్రోత్సహించే బుద్ధి నీకు లేదనుకో, అది పక్కన పెడితే ప్రోత్సహించేది పోయి మళ్ళీ మీదంగా భూమికి జానడు 3 అడుగులుండి ఈ విధంగా మాట్లాడుతుంది. ఆ విధంగా అంటే బాడీ షేమింగ్ చేస్తున్నావు. ముఖ్యంగా ఈ బాడీ షేమింగ్ కి సంబంధించి నువ్వు ఇప్పుడే మాట్లాడు. గతంలో నువ్వు ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చావో అప్పటి నుంచే నువ్వు మాట్లాడుతున్నావు. ఇక నీలాంటి వాళ్ళకి అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షురాలిగా ఉన్న గంగా భవానీ లాంటి వాళ్ళు, అంటే నీకు డైమండ్ రాణి కంటే ముఖ్యంగా ఐరన్ లెగ్ అనే పేరును నీకు పెట్టిన మేడం ఎవరు నీకు గుర్తే ఉండుంటారు కదా, గంగా భవాని. ఆమె పెట్టిన పేరుకు నువ్వు చేసిన వాటికే వాళ్ళు అలాంటి పేర్లు పెట్టారనుకో, అయితే దానికి కూడా సోషల్ మీడియా ముందుకు వచ్చి ఏడ్చిన రోజులను మర్చిపోయావా? లేదంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఇటు ప్రజలు తిరగబడిన దానికి వీటన్నిటిని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా? ముఖ్యంగా గల్లా మాధవి గురించి మాట్లాడుతూ ఆమెని ప్రోత్సహిస్తలేవు. సరే, ఆ బుద్ధి ఎలాగో నీకు లేదు. అలా కాకుండా మళ్ళీ మీదంగా ఆమె రాజకీయాల గురించి, ఆమె గురించి వ్యక్తిగతంగా భూమికి జానడుంది అని ఈ విధంగా ఆమెను మాట్లాడడము. అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంట. ఎవరికి? పవన్ కళ్యాణ్ నీకు క్షమాపణ చెప్పాలా? దేనికి? నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దారుణాలకు, చేసిన మోసాలను, వాటన్నిటికి సంబంధించి నీకు క్షమాపణ చెప్పాలా? అంటే ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి. ఐదర్ ఒకరిని విమర్శించాలి, లేదంటే వాళ్ళని బాడీ షేమింగ్ చేయాలి, వీటన్నిటిని ఏదో ఒకటి చేయాలి. కానీ ఇక్కడ ఏదైతే ఆమె మాట్లాడుతూ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గల్లా మాధవి గురించి ఆమె మాట్లాడిందో, గల్లా మాధవి కూడా
ఏ మాత్రం తగ్గకుండా రోజాకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. భూమికి 3 జానలే ఉన్నా కూడా నేను చేయాల్సిన రాజకీయాలు, నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను కూడా మాట్లాడింది. నిజానికి రోజా కన్నా ఇటు గల్లా మాధవి 100 రెట్లు బెటర్. అసలు వాళ్ళిద్దరికి కంపారిజన్ ఏంటి నిజానికి మాట్లాడుకోవాలంటే? ఎందుకంటే ఈమె 3వ సారికి ఎమ్మెల్యేగా గెలిచింది, కానీ గల్లా మాధవి పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచింది, అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. ఆమెకంటూ ఒక ప్రత్యేక క్రెడిబిలిటీని కూడా ఆమె సంపాదించుకోగలిగింది. ఇటు రాజకీయాల విషయంలో కానీ, లేదంటే పరిపాలన విషయంలో కానీ అక్కడ ఎప్పటికప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్తూనే ఉంది. ముఖ్యంగా ఆమెపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా ఆ ఆరోపణలపై ఆమె స్పందిస్తూనే ఉంది. మరి నీ మీద వచ్చిన ఆరోపణలకు ఏ రోజైనా నువ్వు స్పందించావా? ఆడుదాం ఆంధ్ర పేరిట జరిగిన స్కామ్ విషయం అయి ఉండొచ్చు, లేదంటే తిరుమల తిరుపతి కల్తీ ఈ విషయం అయి ఉండొచ్చు. అంతకంటే ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో విశ్వాసంగా భావించే వెంకటేశ్వర స్వామికి సంబంధించి తలనీలాలు సమర్పించడం, వాటికి సంబంధించిన ఆ స్కామ్ గురించి నీపై ఎన్నో ఆరోపణలు జరిగాయి. వాటి గురించి ఏదైనా మాట్లాడావే? అబ్బే అవేమి ఉండవు. ఏదో జగనన్న చెప్పాడా, జగనన్న చెప్పినట్టు జగనన్న 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 అంటూ జగనన్న భజన చేసుకోవడమే తప్ప ఏ రోజు కూడా నువ్వు చేసిన తప్పులకు, నీ మీద వచ్చిన నిందలకు ఏ రోజు కూడా నువ్వు ఇటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రయత్నము చేయలేదు. అసలు మాట్లాడడానికి కూడా నువ్వు ముందుకు రాలేదు. ఎంతసేపు మహా అయితే పవన్ కళ్యాణ్ ని విమర్శించాలి, లేదంటే చంద్రబాబుని ఏదో మాట అనాలి. ఈ విధంగా నీ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా బాడీ షేమింగ్ చేస్తూ, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం మాత్రమే చేయాలి. అది గల్లా మాధవి అయినా ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా వాళ్ళ బాడీకి సంబంధించి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నీ గురించి అదే విధంగా బాడీ అంటే రోజా ఆమె ఏదో పెద్ద అప్సరస, ఆమెను మించిన అందగత్త లేదని ఒక ఆలోచనలో, ఒక భ్రమలో బతుకుతూ ఉంటుంది. అందుకే ఎవరినైనా సరే, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఎవరినైనా సరే నోటికొచ్చినట్టు ఎంత అంటే అంత, ముఖ్యంగా బాడీ షేమింగ్ కి సంబంధించి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని గతంలో ఇటు చంద్రబాబు నాయుడు సతీమణి ఆమెని కూడా మాట్లాడుతూ, ఆమె గురించి మాట్లాడుతూ కుంటి చేయితో పూజలు చేసింది, అందుకే ఈ విధంగా గతంలో గోదావరి పుష్కరాల సమయంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటకి కారణం కుంటి చేతితో నారా చంద్రబాబు సతీమణి పూజ చేసినందుకే ఈ విధంగా అయిందంట. అంటే చిన్న పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణ, లేదంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య అనా, లేదంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి, వీళ్ళకి సంబంధించి ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము అని ఏ మాత్రం ఒక ఇంగితం కూడా లేకుండా, ఒక అవగాహన కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది రోజా. ఇక ఇప్పటికే ఆమె మాటలు ఏవైతే మాట్లాడుతుందో దానిపై ఇప్పటికి ఇటు సోషల్ మీడియాలో కానీ, లేదంటే నార్మల్ ప్రజానికం కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఇక జగనన్నకి కూడా మంచి సలహాని కూడా ఇస్తున్నారు. ఈ విధంగా అంబటి రాంబాబు, జోగి రమేష్, అదేవిధంగా ముఖ్యంగా డైమండ్ రాణి రోజక్క లాంటి వాళ్ళని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో అప్పుడే నీ పార్టీ ఏమైనా కాస్త ముందుకు వెళ్తుంది, లేదంటే అసలు నీ పార్టీనే కనిపించదు, నీ పార్టీ భూస్థాపితం అవుతుందంటూ కూడా చాలా మంది ముఖ్యంగా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.